కెనడాకి పిఆర్ వీసా అప్లై చేద్దామని అనుకుంటే ఈ వీడియో మీకోసం అండి. కెనడా పిఆర్ అప్లై చేసేటప్పుడు మీకు ప్రోగ్రామ్స్ ఐడియా ఉండాలి దట్ ఏ ప్రోగ్రామ్ అప్లై చేస్తే నేను ఎలిజిబుల్ అవుతానని. కెనడా పిఆర్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ దట్ ఈ ప్రోగ్రామ్స్ నాకు సూటబుల్, దెన్ స్కోప్ ఆఫ్ గెటింగ్ ద వీసా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ పిఆర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ అవైలబుల్ ఈజ్ ఎకనామిక్ క్లాస్. ఈ ఎకనామిక్ క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా? ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీకు ఫెడరల్ స్కిల్, వర్కర్ ప్రోగ్రామ్, ట్రేడ్ ప్రోగ్రామ్, ఎకనామిక్ క్లాస్ అని ఈ 3 బేసిక్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టంలో ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? సెకండ్ వచ్చేసి ప్రావిన్స్ నామినేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? థర్డ్ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రాము. ఫోర్త్ రూరల్ అండ్ కమ్యూనిటీ పైలట్ ప్రోగ్రామ్స్ ఇవి. ఓకేనా? ఫిఫ్త్ వచ్చేసరికి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. సిక్స్త్ రెఫ్యూజీ కేటగిరీ, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఉండే పాత్వేస్ అండ్ దెన్ స్పెషల్ కేటగిరీస్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ మా దగ్గర వచ్చే ఎంక్వైరీస్ మేమేం చూస్తున్నామంటే మినిమం వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేషన్స్ ఉంటుంది అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ప్లస్ ఉంటుందన్నమాట. సో మేము ఇట్లాంటి ప్రొఫైల్స్కి కెనడా పిఆర్ అడిగేటప్పుడు ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్స్ ఇస్తాము. ఎందుకంటే మ్యాక్సిమం ప్రొఫైల్స్ మా దగ్గర వచ్చేది జాబ్ ఆఫర్ ఉండదు కెనడా నుండి. అది ఆబ్వియస్, జాబ్ ఆఫర్ ఉండదు కాబట్టి మన దగ్గరకు వస్తారనమాట. సో మేమేం చేస్తాము, వీళ్ళకి ఎకనామిక్ క్లాస్, ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఇంకా రూరల్ ఏరియాది పైలట్ ప్రోగ్రామ్స్, అట్లాంటిక్ ఇమిగ్రేషన్కి ఎలిజిబుల్ అయ్యే ప్రోగ్రామ్స్, దెన్ ప్రావిన్స్ నామినేషన్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ ఉంటే ఆ ఆప్షన్స్ ఇస్తామన్నమాట. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే దట్ ఈ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎట్ ద మూమెంట్ ఈజీ ప్రాసెస్, మినిమము 1 year ఎక్స్పీరియన్స్ ఇంకా గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళకి. సో లెట్స్ ప్రొసీడ్. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఫెడరల్ ప్రోగ్రామ్స్ ఉందండి. ఓకేనా? ఈ ఫెడరల్ ప్రోగ్రాంలో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ అంటారు. సెకండ్ ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్ అంటారు. థర్డ్ కెనడియన్ ఎకనామిక్ క్లాస్ అంటారు. సో ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్, కెనడియన్ ఎకనామిక్ క్లాస్కి అది తర్వాత మాట్లాడదాం మనము. దీంట్లో ఏంటంటే జాబ్ ఆఫరు, లేకపోతే ట్రేడ్ ఆక్యుపేషన్, లేకపోతే అక్కడ టెంపరీ టీఆర్ మీద ఉన్నారు అంటే అప్పుడు ఇది ఎలిజిబుల్. మనము ఎట్ ద మూమెంట్ మాట్లాడేది జాబ్ ఆఫర్ ఉండదు. ఎక్కువ శాతం ఏంది 99% వాళ్ళ దగ్గర జాబ్ ఆఫర్ ఉండదండి. ఇంకా మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటుంది. వాళ్ళు మనకి వచ్చి అడుగుతారు, నేను రెసిడెన్సీ పర్మిట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, హౌ యూ పీపుల్ విల్ హెల్ప్ మీ అవుట్. ఓకేనా? వాళ్ళకి మేము ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో 6 ఫ్యాక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏజ్. దీనికి మినిమం టు మినిమము 18 years ఉండాలండి అప్లై చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్కి. సెకండ్ ఎడ్యుకేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మాత్రమే. ఓకేనా? అది ఈక్వలెన్స్ టు కెనడా ఉండాలి. థర్డ్ వచ్చేసరికి మినిమం 30 hours per week, దట్ మీన్స్ 12 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్లయినా కావాలి ఈ ప్రోగ్రాము ఆలోచిస్తున్నారు అంటే. ఫోర్త్ అరేంజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు అప్లై చేస్తారు, లేకపోతే అది మ్యాండేటరీ కూడా కాదు. ఓకేనా? అరేంజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరికైనా జాబ్ ఆఫర్ అక్కడ ఉంటే వాడు క్లెయిమ్ చేస్తాడు పాయింట్. ఫోర్త్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో పిఎంకి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అయినా లేకపోతే ఫ్రెంచ్ టెస్ట్ అయినా రాయడం ముఖ్యమండి. ఈ రెండిట్లో ఒక్కటైనా లేకపోతే మనము ఎలిజిబుల్ అవ్వమన్నమాట. సో లాంగ్వేజ్ రాసేటప్పుడు మినిమమ్ IELTSలో 6 ఎనీ అప్లికెంట్ అప్లై చేస్తున్నారంటే వాళ్ళు తీసుకొని రావాలి. కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్ మార్క్ 7 అంటారు. లేదంటే ఫ్రెంచ్ టెస్ట్ రాస్తారు అని అనుకుంటే ఫ్రెంచ్ టెస్ట్ టెఫ్ అయినా తీసుకోవచ్చు. దానికి కూడా కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్ మార్క్ 7, NCLC 7 తీసుకొని రావాలన్నమాట. ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్ 2 ఉంది. ఒకటి అరేంజ్డ్ ఎంప్లాయ్మెంట్. దీంతో కూడా పాయింట్స్ వస్తుంది, మ్యాక్సిమం 10 points క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మీకు జాబ్ ఆఫర్ ఇచ్చారనుకోండి, లేకపోతే మీరు అక్కడ పని చేశారు అంటే అరేంజ్ ఎంప్లాయ్మెంట్ది పాయింట్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా?
లేదు అంటే లాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అడాప్టబిలిటీ అంటారు. సో మీరు అడాప్ట్ చేసుకోవచ్చు పాయింట్స్. లెట్స్ సే మీ వైఫ్ అయినా హస్బెండ్ అయినా డిపెండెంట్గా కంపెనీ చేస్తున్నారు మీతో పాటు ఈ అప్లికేషన్లో అంటే మీకు అడిషనల్ పాయింట్స్ వస్తుంది. ఎవరైనా మీ బ్లడ్ రిలేటివ్ ఉన్నారంటే అది కూడా అడిషనల్ పాయింట్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా పాస్ట్ స్టడీస్ మీది కెనడాలో ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాస్ట్ స్టడీస్ లేకపోతే కెనడా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్నారంటే వాళ్ళు కెనడియన్ ఎకనామిక్ క్లాస్కి ప్రిఫర్ చేస్తారు. లెట్స్ స్టిక్ టు ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్, హౌ ఇట్ వర్క్స్. ఓకేనా, ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి, గ్రాడ్యుయేషన్ 100% ఉండాలి, మీరు అబౌవ్ 18 ఉండాలి. ఆల్రైట్, ఇంకా మీ ఆక్యుపేషను టియర్ కేటగిరీ అంటే ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, రీసెర్చ్లో 0, 1, 2, 3. దీని మీద నేను వేరే వీడియో చేస్తాను, డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ కెనడా వాళ్ళు ఏం చేశారంటే ఆక్యుపేషన్ అనేది దాన్ని ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారు. సో నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్, ఓకేనా, ఈచ్ అప్లికేషన్లో యాజ్ అ ప్రైమరీ ఇంటెండెడ్ కోడ్గా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నాను అనుకోండి నా పేరు మీద, అండ్ నా ఆక్యుపేషన్ XYZ అనుకోండి. ఈ XYZ ఆక్యుపేషన్కి ఒక కోడ్ ఇచ్చారు, నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్లో లిస్ట్ అయి ఉంది. ఆ కోడ్ 0, 1, 2, 3లో లిస్ట్ అవుట్ అయి ఉంటే నేను ఎలిజిబుల్ అవుతాను. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ దీని మీద మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మమ్మల్ని కాల్ చేయండి, డీటెయిల్లో మాట్లాడదామండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏజ్ మీట్ అయ్యే రిక్వైర్మెంట్, ఎక్స్పీరియన్స్ కూడా మ్యాచ్ అవుతుంది, ఎడ్యుకేషన్ కూడా మ్యాచ్ అయిపోతుంది, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రిక్వైర్మెంట్ మీకు తెలుసు ఏముంది, ఓకేనా, ఏమవుతుందో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీది కూడా మీకు రిక్వైర్మెంట్ అర్థమైపోయింది, లేదంటే ఫ్రెంచ్ది రిక్వైర్మెంట్ అర్థమైపోయింది అంటే మీరు 67 పాయింట్స్ క్వాలిఫై అవ్వాలండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు IELTSలో నేను చెప్పింది 6 రిక్వైర్మెంట్ కదా, ఇది ప్రతి వాడికి 6 వస్తే ఎలిజిబుల్ అవుతారని రూల్ లేదు. ఓకేనా, సో కెనడా అథారిటీ ఏం చేసిందంటే 100 పాయింట్స్ గ్రిడ్ సిస్టమ్ సెట్ చేసింది. ఈ 6 సెలెక్షన్ ఫ్యాక్టర్, ఏ 6 సెలెక్షన్ ఫ్యాక్టర్? ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్, ఇంకా అడాప్టబిలిటీ, అరేంజ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ 6 ఫ్యాక్టర్స్. సో ఈ 6 ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే మనకి మినిమము 67 రావాలి అండి అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ గ్రిడ్ సిస్టమ్. ఈ 67 వచ్చేసింది అనుకోండి చాలు, మీరు అప్లికేషను ఎలిజిబుల్ అయిపోతారు, ఫైల్ చేయవచ్చు. దేనికి ఫైల్ చేస్తారు? ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్కి ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఇది వర్కింగ్ స్కిల్డ్ ప్రోగ్రామ్ కేటగిరీ అనమాట. మీరు నేను వైట్ కాలర్ జాబ్ పర్ఫామ్ చేసేవాళ్ళు దీనికి అప్లై చేస్తారు. ఓకేనా, సో ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అప్లికేషన్ ఫైల్ చేశారు. ఈ అప్లికేషన్ ఫైల్ నేమో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారనమాట. ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో పోతుంది, 12 months దాకా వ్యాలిడ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండి. ఆల్రైట్, సో వీళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ని పంపిస్తారు అండ్ దెన్ అప్లికేషన్ లాటరీ బేస్లో సెలెక్ట్ చేస్తారు. లాటరీ బేస్లో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ మంత్ లేదంటే కోటా బేస్. వీళ్ళు థర్స్డే మ్యాక్సిమం మేము చూసింది ఏంటంటే వెడ్నెస్డే, థర్స్డే రోజు సెలెక్షన్ అవుతుంది, 4th night, 2nd week అనమాట. మీరు ఆఫీషియల్ వెబ్సైట్లో పోయి చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఎంట్రీ డ్రా మీకు ఐడియా అయిపోతుంది, ఏ ప్రోగ్రామ్స్కి సెలెక్షన్ అవుతుంది, ఏ పాత్వేకి సెలెక్షన్ అవుతుంది, ఏ కేటగిరీకి సెలెక్షన్ అవుతుందని. ఓకేనా, నేను లింక్లో మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తాను అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 67 మీట్ అయ్యే రిక్వైర్మెంట్, అప్లికేషన్ ఫైల్ చేశారు. అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ఎన్ని నెలల దాకా మీరు వెయిట్ చేయాలి? 12 monthsలో ఈ డ్రా కండక్ట్ అయింది అనుకోండి ఎక్స్ప్రెస్ ఎంట్రీది, ఇంకా సెలెక్షన్ అయింది అనుకోండి ప్రొఫైల్, మీకు అథారిటీ 2 months టైం ఇస్తుంది. ఈ 2 months టైంలో మీరు ఏం చేయాలంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు దేనికి పాయింట్స్ క్లెయిమ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అదర్ దాన్ దాట్ మీరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వస్తారు, దెన్ మెడికల్స్ ఫినిష్ చేస్తారు. ఇవి కూడా క్రిటికల్ రిక్వైర్మెంట్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపిస్తారు. ఓకేనా,
ఇవన్నీ చూపించిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేస్తారు. దాని తర్వాత విదిన్ డ్యూరేషన్ ఆఫ్ 6 months మీకు వీసా వచ్చేస్తుంది. చాలామంది ఇవి చెప్పరు, అంటే అంటారు ఒక 3 monthsలో మీకు ప్రాసెస్ అయిపోతుంది, 6 months అట్లా అవ్వదండి. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ద అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంది ప్రాసెసింగ్ టైం. బట్ జనరల్లీ ఆఫీషియల్ వెబ్సైట్లో క్లియర్లీ మెన్షన్ చేసి ఉంది దట్ ఆఫ్టర్ ఇన్విటేషన్ 6 months జనరల్ ప్రాసెసింగ్ టైం అనమాట. హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది ఈ ప్రాసెస్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడింది మనము ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామే మనం మాట్లాడినాము. ఓకేనా, డీప్ డిస్కషన్ చేయలేదండి. దీంట్లో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది దట్ 67 మినిమం క్రైటీరియా ఫెడరల్ స్కిల్ వర్కర్కి అప్లై చేయవచ్చు ఇఫ్ యూనివర్సిటీ డిగ్రీ ఉంది మన దగ్గర, బేసిక్ 12 months ఎక్స్పీరియన్స్ ఉంది అంటేనే. ఆల్రైట్, సో మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే, లేదు ఫ్రీ కౌన్సిలింగ్ అవైల్ చేసుకుంటా అంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. వేరే కంట్రీ గురించి డిస్కషన్ చేద్దామని అనుకుంటే, లేదు ఫెసిలిటేషన్ ఏమైనా సర్వీస్ మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.